తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతం కావాలని మా మాదిరే మీరు కూడా కోరుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి. 4వ ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది. ఈ 4 సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊతమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశా నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం అతి పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తప్పకుండా ఈ సభ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంచనాలకు మించి, వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద సభను నిర్వహించడం అనంతపూర్ జిల్లాలో, మరీ ముఖ్యంగా ఈ ఉభయ అనంతపూర్ జిల్లాలో, సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లాలో నిర్వహించబడేదే కాకుండా అన్ని జిల్లాల నుంచి దాదాపు 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు, శాసన మండలి సభ్యులు, మా పార్టీ శ్రేణులు, వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. తప్పనిసరిగా కార్యకర్తలకు భరోసా నింపడానికి, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఈ సభ జరుగుతూ ఉంది అనేది దీంట్లో మనం ప్రధానంగా ఉద్దేశం కూడా అదే తప్ప వేరే ఏం లేదు. కార్యకర్తలకు తప్పనిసరిగా ఒక నిర్దేశాన్ని ఈ సభ ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. 4 ఏళ్ల కాలంలో టీడీపీ హయాంలో కార్యకర్తలకు న్యాయం చేసేస్తూ వైసీపీలో కార్యకర్తలకు న్యాయం జరగలేదు. వాళ్ళు బూస్టప్ చేసేందుకు ఏమన్నా హామీలు ఇవ్వాలి కార్యకర్తలు? అది సీఎం గారు ఇచ్చే ఉపన్యాసంలో తప్పనిసరిగా కార్యకర్తలకు ఉద్దేశించి కూడా వారు సందేశాన్ని ఇస్తారు. 151 గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చాయి. 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి. కోస్తా జిల్లాలో జనసేన స్వీప్ చేస్తారని వాళ్ళ అభిప్రాయం. మొన్న మీరు చూసారు కదా, దెందలూరులో జరిగిన సభ ఎవరు కూడా ఊహించలేదు కదా. అక్కడ కేవలం సభే జరగలేదు, అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయట పోకుండా అందరూ కూడా కేరింతలంతా వేస్తూ ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా ఆ సభ జరిగింది. అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఎన్నికల్లో సీట్ల మార్పుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన ఎమ్మెల్యేలకు
మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక ఏదైనా చేస్తామని హామీ ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత. నియోజకవర్గాల్లో ఇట్లాంటి ప్రకటించారు పెద్ద నియోజకవర్గం 90% మార్పు ఉండకపోవచ్చు, ఏదైనా 1-2 చోట్ల ఉంటే ఉండొచ్చు. సార్ వైనాడు 175 వాళ్ళు సీఎం దగ్గర నుంచి నేతలంతా చూస్తాను దోహదం చేసే అంశాలు ఏముంటాయి? దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు, మా ప్రభుత్వ పనితీరు ఈ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, లేదా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైన పెంచాడు. అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు. మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్నీ ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్ని కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మేము చెప్పుకునేదానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రిమండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము పలాంది చేశాము, చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. ప్రజలకు కూడా తెలుస్తాం తేడా. కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పి తప్ప నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు. మేము చెప్పుకునే దానికి అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తే 26వ తేదీ కుప్పంకి వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు హంద్రీనివా నీళ్లు వదలడానికి. 14 సంవత్సరాలు ఆయన హంద్రీనివా కాలం కూడా తోకలేదు. అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రధాన అస్త్రం మాది అభివృద్ధి, సంక్షేమం. వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేది లేదు. దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు, మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా డ్యామేజ్ అయ్యేదానికి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్రంలో ఎన్మాస్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. ఒకరో ఇద్దరు మిగిలిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ అజెండాలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప పార్టీకి, కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా, ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. రాజ్యసభలో టీడీపీ 0 40 సంవత్సరాల తర్వాత టీడీపీకి ఒక రాజ్యసభ ఎంపీ కూడా లేదు. దాని ఎట్లా టీడీపీ పతనం వస్తాయి మరి ఏమంటారు అండి సంకేతం కాక తప్పనిసరిగా ఈ మొన్న రాజ్యసభ ఎనానిమస్ కావడం కానీ, రాజ్యసభలో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా, రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ ఎన్నికల తర్వాత 2024 రాబోయే 40-50 రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. రైతులు అనుకున్నంత గవర్నమెంట్ పట్ల సంతృప్తిగా లేరు. ఈ మేనిఫెస్టోలో ఏమన్నా రైతాంగానికి రుణమాఫీ కానీ ఏదో చెప్పేది అవకాశం? అదంతా కూడా ఇంతవరకు మేనిఫెస్టో విషయం ఈ సభలో వస్తుందని నేను అనుకోవడం లేదు. వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పేది కూడా దృష్టిలో పెట్టుకుంటాం.